హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి క్రాఫ్ట్స్ డిజైనర్. ఇదిగోండి, ఈ వీడియోలో మీ అందరికీ హెన్నా ఏ విధంగా కలుపుకోవచ్చో ఇన్స్టెంట్గా వాడుకునేలాగా మీ అందరికీ నేను చేసి చూపిస్తున్నాను. కానీ నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటమే మనకి హెల్త్కి చాలా మంచిదండి. కెమికల్ బేస్డ్ కొంచెం ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బందికరమే. అందు గురించి నేను ఈ హెన్నాని చాలా ఈజీగా సింపుల్గా కలుపుకునే ప్రాసెస్, నెక్స్ట్ ఇన్స్టెంట్గా వాడుకునే పద్ధతిని మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ హెన్నా అన్నది మన టీనేజర్స్ నుంచి వాడుతున్నారు కదండి. టీనేజర్స్, మిడిల్ ఏజ్, జెంట్స్, లేడీస్ అందరూ వాడుకోవచ్చండి. చాలా న్యాచురల్ ప్రోడక్టే కదా. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది. దీనికి మళ్ళీ మనం బ్లాక్ కావాలి అనుకుంటే మళ్ళీ దాన్ని అందరూ డైస్ వేస్తున్నారు. కానీ డైస్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కెమికల్ ప్రొడక్ట్స్ కొంచెం ఏదైనా మన ఆరోగ్యానికి హానికరం. న్యాచురల్ వాడుకుంటేనే మంచిదండి. హెన్నా కలుపుకోవడానికి కావలసిన ఐటమ్స్, ఏదైనా బ్రాండ్, మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చండి. హెన్నా పొడి, బీట్రూట్ రసం అండి. ఒక 2-3 బీట్రూట్లు తీసుకుని తొక్క తీసేసి ముక్కలు కోసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ కూడా కలిపి జ్యూస్ కింద తీసుకున్నాను, వడకెట్టి తీసుకున్నాం. ఈ రసంతో హెన్నా కలుపుకుంటాం. ఇదివరకు అయితే టీ డికాషన్తో కలిపి ఎగ్ వైట్ వేసి నిమ్మకాయ, పెరుగు ఇవన్నీ వేసుకుని పెట్టుకునేవారు కదండి. ఇప్పుడు ఆ పద్ధతి కన్నా బీట్రూట్ రసంతో మంచి కలర్ వస్తుందని ఇప్పుడు అందరూ బీట్రూట్తో పెట్టుకుంటున్నారు. బీట్రూట్ రసంతో ఇన్స్టెంట్గా కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి వైట్ హెయిర్ ఉంటేనే హెన్నా పెట్టుకోక్కర్లేదండి, మామూలుగా కూడా హెన్నా పెట్టుకోవచ్చు. మనకి తలలో ఉన్న డాండ్రఫ్, నెక్స్ట్ హీట్ని అన్నీ తీసేస్తుందని చాలామంది హెన్నా పెట్టుకుంటారు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందని హెన్నా వాడుతున్నారండి అందరూ. అందుకోసం నేను ఈ హెన్నా ప్రిపరేషన్ చూపిస్తున్నాను మీకు. ఇదివరకు అయితే ఇనప మూకుట్లో టీ డికాషన్ వేసి నానబెట్టి ఒక నైట్ అంతా సోక్ చేసి ఆ విధంగా చేసేవారు. అదంతా పెద్ద ప్రాసెస్. ఇది చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా కలుపుకొని ఇన్స్టెంట్గా పెట్టుకునే విధానం అండి ఇది. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ రసాన్ని తీసుకుని ఈ హెన్నా పొడిలో వేసుకుని పేస్ట్లా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసిలా ఉండలేమీ లేకుండా ఇప్పుడు కలుపుకుందాం. మరీ జారుగా కాదండి, మనకి తలకు పట్టే అంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. జారుగా అంటే మొత్తం కారిపోతూ ఉంటుంది కదండి. సమానంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకున్నా కావాలంటే ఈ జ్యూస్ వాటర్ కలుపుకోవచ్చు. తర్వాత లేదంటే మనకి జ్యూస్ వాటర్ లేకపోయినా కొంచెం వాటర్ వేసుకుని లూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైట్గానే కలుపుకోవాలండి. ఈ హెన్నా మన తలకి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ కూడా పెరుగుతుందండి, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్లో అయితే మంత్లీ 2 పెట్టుకోవచ్చండి. తర్వాత మంత్లీ 1 పెట్టుకోవచ్చు. ఒక ప్యాక్లా వాడుకోవాలి అనుకున్న వాళ్ళు నెలకి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోద్దండి. ఈరోజు కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనం పెట్టుకోవడమేనండి. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఒక ప్యాక్లా వాడుకోవాలి అనుకున్న వాళ్ళు నెలకి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోద్దండి. ఈరోజు కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనం పెట్టుకోవడమేనండి. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఈ హెన్నాని చాలా న్యాచురల్గా తయారు చేసామండి. మన న్యాచురల్ హెన్నా పౌడర్లో బీట్రూట్ రసాన్ని కలుపుకుని ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఇది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పెట్టుకోవచ్చండి. లేదు నాకు 2 రోజుల తర్వాత పెట్టుకోవాలి అనుకుంటే మనం ఇది డబ్బాలో స్టోర్ చేసుకునండి. ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు తీసుకుని వాడుకోవచ్చండి. ఇది ఇలా 3 months వరకు స్టోరేజ్ ఉంటుందండి, ఏమీ పాడవదు.
ఇదంతా న్యాచురల్ ప్రొడక్టే కదండి. కానీ డైస్ అన్నవి ఈ రోజుల్లో అందరూ వాడటం తప్పనిసరి అయిపోయింది. అందరూ డైస్ మీదే డిపెండ్ అవుతున్నారు. కెమికల్ డైస్, పౌడర్ డైస్, లిక్విడ్ డైస్ అన్నీ చాలా రకాల డైస్ వచ్చినాయి. కానీ డైస్ అన్నవి ఎవరికైనా పడకపోతే అవి చాలా రియాక్షన్స్ చూపిస్తున్నాయండి. కానీ ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి. కానీ నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటమే చాలా మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి. మన ఆరోగ్యమే ప్రాధాన్యత. కానీ ఫ్యాషన్ కోసం ఆలోచించుకుంటే నేచురల్ ప్రొడక్ట్సే వాడుకోవాలండి. ఫ్యాషన్ కోసం కెమికల్స్ వాడితే మట్టుకు చాలా ఇబ్బంది. కెమికల్ డైస్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే శాంపిల్ టెస్ట్ చేసుకోవాలండి. లేదంటే మన ఫ్యాషన్ కోసం వాడిన కెమికల్ డైస్ అయ్యి మనం ఇబ్బందులు పాలు చేస్తాయండి. బెటర్ ఎప్పుడు నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటమే. ఎప్పుడు నేచురల్గా దొరికే ప్రొడక్ట్స్ వాడుకుంటమే మనకి మంచిదండి. ఇదిగోండి హెన్నా ప్రిపరేషన్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.